ఏం బ్రో గ్యాపిచ్చావు అనుకుంటున్నారా? ఇవ్వలేదు. వచ్చింది. ఈరోజు మన ఫస్ట్ వర్క్ తెలుసా? మా నాన్న చుట్టూ ఎక్సైట్‌మెంట్‌తో తెగ తిరిగేశాను. చూస్తున్నారు కదా! అలా ఉంటది మనతో మరి. ఏంటి వాకొచ్చాననుకుంటున్నారా? నా వ్యాక్సిన్‌లన్నీ అయిపోయినాయంట. డాక్టర్ స్పాట్ ఆన్ ఏసి ఆచి తీసుకెళ్ళమంటే, ఈరోజు మా అమ్మోళ్ళు ఆచి తీసుకొచ్చారు. జనాలొస్తున్నారని నన్నాపేశారు. ఓ బాబు భయపడ్డారు కూడా. హిహి. నేనెంతున్నానని నా గురించి భయపడ్డానికి. సరే నాన్న జాగ్రత్తగా రోడ్డు తరేద్దాం. అటు, ఇటు. ఎవరు రాట్లేదు, ఎవరు రాట్లేదు. ఓకే, ఓకే. సరే నేను నిన్ను కాపాడుతానమ్మా. పద పద వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం. ఇదేదో బావుంది. ఇక్కడేదో వాసనలొస్తున్నట్టున్నాయి. నాన్న ఉండు నాన్న. చూడని నన్ను. బావుంది. ఇంకొంచెం ఇలా పక్కకి రాని అసలా. ఏదో వచ్చేటట్టుంది. వచ్చేత్తమా. ఎక్కడ? ఇక్కడ చింటూ గారు, నాయక్ గారు బోలెడంత మందున్నట్టున్నారే. ఏది కొంచెం నాకుదామా? నాకితే మా అమ్మ చితక పారేద్ది. వాసనలే చూసుకోవాలి మనం. ఇటు, ఇటు ఇంకొంచెం. సరే ఇలా పైకెళ్దామా? వద్దొద్దులే. ఈ పక్కన ఇంకా ఏదో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్టుంది. ఇలా రా నాన్న. ఒక్కాసేపు ఉండు నాన్న వెళ్దాంలే. చూడు చూడు. చూడని నాన్న నన్ను లాగేత్తావు నువ్వు. అదిగో. నాకు తెలుసు మా నాన్న అలాగే లాగేస్తాడు. సర్లే ఇంకేం చేద్దాం. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అంతే జేబులో చేపెట్టుకొని. కానీ నాకేదేదో చేసేయాలని ఉంది. చూసారా ఎంత బావుందో. ఎప్పుడు చూడు మేడ మీదే. ఈ రోజే కదా వచ్చాను. ఏదో చెప్తుంది కానీ రానివ్వట్లేదు మా వోళ్ళు. పోనీ ఇక్కడేమన్నా చేద్దామా? క్రేజీగా అడ్వెంచర్ చేద్దామా? అమ్మా ఛాన్స్ ఇవ్వమ్మా. ఇక్కడ భలే వాసనలొస్తున్నాయి నాకు. ఇంకొంచెం పక్కకెళ్ళనీ అమ్మా నన్ను. ఇంటికెళ్ళిపోదాం అన్నావు. ఏముంటది ఇంట్లో? పద పద. ఆ! సర్లే వస్తాలే మీతోనే. కొంచెం వాసన కూడా చూడనివ్వరు నన్ను. నీళ్ళు తాగేస్తానని భయమంట. హుహు. సరిపోయిందిలే. పదండి. మెట్ల దిగడం పెద్ద పనేంటి నాకు. జాగ్రత్తగానే దిగుతాను. మనం వస్తున్నావా? అటెళ్దామా నాన్న? ఇటెళ్దామా? ఓహో! ఇటా? సర్లే లాగేయకు నాన్న. వస్తాను కదా! నేనెవరిని కరవను. ఎక్కడ పొయ్యను. మన ఇంటి దగ్గరికే వస్తాను. ఇదేదో చాలా తెలిసున్న వాసనలో ఉంది. రోజు మా అమ్మ ముగ్గేసేటప్పుడు నేనిక్కడికి కదా వస్తాను. సర్లే సర్లే. మా ఇల్లొచ్చేసింది. ఇంక నేనెళ్ళొస్తానే. బాయ్ బాయ్.